సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ని ఏ విధంగా యూస్ చేయాలో ప్రాక్టికల్ గా చూపించబోతున్నా. సో మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ లో ఎట్లా యూస్ చేయాలి అండ్ మొబైల్ ఉంటే మొబైల్ ఎట్లా యూస్ చేయాలి నేను రెండు చూపిస్తా గైస్. ఓకేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఏంటంటే నా ల్యాప్టాప్ స్క్రీన్ లో కూడా చూపిస్తున్నా అండ్ పక్కన మీకు మొబైల్ స్క్రీన్ కూడా చూడనీకైతే కనిపిస్తుంది. సరేనా? సో రెండిట్లో అయితే చూపిస్తా, జాగ్రత్తగా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మీరు గనక డెల్టా ఎక్స్చేంజ్ లో అకౌంట్ ఓపెన్ చేయకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి ఓపెన్ చేసుకోండి. అండ్ ఇది క్రిప్టో కోసం మేడ్ ఫర్ ఇండియా గైస్. ఓకేనా? మేడ్ ఫర్ ఇండియా అండ్ ఇది FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ అన్నట్టు. సో దీంతో మనకు ఎలాంటి ఇష్యూస్ అనేవి రావన్నట్టు గైస్. సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు చూసుకోవచ్చు, ఈ విధంగా మనకు ల్యాప్టాప్ లో పీసీలో ఈ విధంగా మనకు చూడని కనిపిస్తుంది. అండ్ ఇక్కడ పక్కన మీకు మొబైల్ అయితే చూడని కనిపిస్తుంది కదా. సో మొబైల్ స్క్రీన్ మనకి ఈ విధంగా అయితే చూడని కనిపిస్తుంది అన్నట్టు. సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, నేను మీకు విత్డ్రా డిపాజిట్ అనేది ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ మనము ఫండ్స్ ఎట్లా యాడ్ చేసుకోవాలో చూసుకుందాం. సో ఇక్కడ మనము పీసీలో నా ల్యాప్టాప్ స్క్రీన్ లో చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ యాడ్ ఫండ్స్ అని నాకు ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. నేను దీనిపైన క్లిక్ చేసుకుంటా. చూడండి, దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నాకు సైన్ అప్ అని అడుగుతుంది. నేను ఫాస్ట్ గా సైన్ అప్ చేసుకుంటా ఇక్కడ. ఓకే, ఇక్కడైతే సైన్ అప్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం ఫండ్స్ యాడ్ చేయడానికి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఒక యాడ్ ఫండ్స్ అని ఆప్షన్ అయితే చూడండి కనిపిస్తుంది కదా. సింపుల్ గా నేను దీనిపైన క్లిక్ చేసుకుంటా. ఓకేనా? ఒకవేళ మనం ల్యాప్టాప్ పీసీలో యాడ్ చేసుకుంటే సింపుల్ ఇక్కడ క్లిక్ చేసుకొని then ఇక్కడ మనకు మన యూపీఐ ఐడి తో కూడా చేసుకోవచ్చు అండ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ తో కూడా చేసుకోవచ్చు. అండ్ యూపీఐ ఐడితో చేసుకుంటే మీరు అప్ టు అంటే ఒక 1 lakh దాకా చేసుకోవచ్చు. అదే మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ తో చేసుకుంటే ఇక మీ లిమిట్ బట్టి దాంట్లో ఉంటది కదా, బ్యాంక్ లిమిట్ బట్టి దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఓకేనా? సో యూపీఐ తో చేసుకోండి, బెటర్గా ఉంటుంది. ఒకవేళ మీరు 1 lakh లోపు చేసుకుంటే దాని తర్వాత ఇక్కడ మీరు ఎంతైతే అమౌంట్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అంత టైప్ చేసేయండి. లైక్ 10,000 అనుకుంటే 10,000 ఎంత అంటే అంత టైప్ చేసేసి సో ఇక్కడ మనకు యూపీఐ ఐడి అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు మీ యూపీఐ ఐడి కనిపించకపోతే ఇక్కడ యాడ్ అని కనిపిస్తుంది. సింపుల్ గా మీరు మీ యూపీఐ ఐడిని అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్ అనేది మీ పేరుతోనే ఉండాలి, ముందే చెప్తున్నా. సరేనా? అంటే మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఏదైతే మీదే ఉంటది కదా, అదే విధంగా బ్యాంక్ అకౌంట్ కూడా మీదే ఉండాలి. అప్పుడైతే మీకు సక్సెస్ అవుతుంది, ముందే చెప్తున్నా. ఓకే, మీరు సింపుల్ గా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పే పైన క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్ గా మీరు ఇక్కడ ఫోన్ పేది ఇచ్చినారా లేదంటే గూగుల్ పేదా దేని ఇచ్చినారో యూపీఐ ఐడి దాంట్లోకి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. సింపుల్ గా మీరు అక్కడ సింపుల్ గా యాడ్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫండ్స్ అయితే యాడ్ అయిపోతాయి గైస్. ఓకేనా? సో ఇదే విధంగా మనకు మొబైల్లో కూడా సేమ్ ఉంటుంది. చూసుకోండి, మొబైల్లో కూడా ఇక్కడ మనకు పైన యాడ్ ఫండ్స్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ నేను దీంతో ఈ విధంగా చూపిస్తా, చూడండి, హైలైట్ చేసి చూడండి, యాడ్ ఫండ్స్ అని కనిపిస్తుంది కదా. సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకుంటే ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది మనకి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు యూపీఐ ఆప్షన్ ఉంటుంది, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్, 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి మీకు. సరేనా? మీరు దేంతోనైనా సరే చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మీరు ఎంత అంటే అంత టైప్ చేసేయండి. ఆఫ్టర్ దట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు పే అని కనిపిస్తుంది కదా. దీనిపైన క్లిక్ చేసుకుంటే మనము డైరెక్ట్ గా ఫోన్ పే లకి అయితే వెళ్ళిపోతాం. దాని తర్వాత సింపుల్ గా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ ప్రాసెస్ ఉంటుంది మనకు పీసీలో కూడా అండ్ మన మొబైల్లో కూడా గైస్. ఓకేనా? సో ఈ విధంగా మనం ఫండ్స్ అయితే సింపుల్ గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ హోమ్ కి అయితే వచ్చేస్తా. ఈ విధంగా మనము ఫండ్స్ అయితే యాడ్ చేయొచ్చు గైస్. ఓకే, సింపుల్ ఉంటుంది ప్రాసెస్. ఇప్పుడు చూడండి, మీరు ఫండ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకుంటే మనకు మార్కెట్స్ అని ఆప్షన్ అనేది ఉంటది గైస్. ఓకేనా? సో సింపుల్ గా మార్కెట్స్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఫ్యూచర్స్ ఉంటది అండ్ ఆప్షన్స్ కూడా ఉంటది అన్నట్టు. సో ఆప్షన్స్ లో అయితే చెయ్యకండి, కొంచెము టైం డికే వల్ల చాలా రిస్కీ ఉంటుంది. ఫ్యూచర్స్ లో చేసుకోండి, చాలా బెటర్గా ఉంటుంది. ఓకే, నేను కూడా ఫ్యూచర్స్ లోనే చేస్తుంటా. ఓకే, ఇప్పుడు మనము ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం కదా, ఎపిసోడ్స్ అనేవి. సో నేను ఫ్యూచర్ ట్రేడింగ్ పైన కూడా ప్రతి ఒక్కటి వస్తుంది, డోంట్ వరీ. జస్ట్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ ని ఎట్లా యూజ్ చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తున్నా. ఓకే, ఓకే, ఇక్కడైతే ఫ్యూచర్స్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇవన్నీ మనకు బిట్ కాయిన్, ఇథీరియం, ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ గోల్డ్ టోకెన్ కూడా ఉంటుంది. ఇక్కడ ప్యాక్స్ గోల్డ్ టోకెన్ ఉంది, సోలానా ఉంది. ఈ విధంగా మనకు చాలా కాయిన్స్ అనేవి ఉంటాయి గైస్. ఇక్కడ మీరు ఏ కాయిన్స్ అయినా సరే ట్రేడ్ అనేది చేయొచ్చు. అదే విధంగా మీరు మొబైల్లో కూడా చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఇక్కడ మార్కెట్స్ అని ఒక ఆప్షన్ అయితే చూడండి కనిపిస్తుంది కదా. దీనిపైన క్లిక్ చేసుకుంటే చూడండి, ఇక్కడ కూడా మనకు చాలా కాయిన్స్ అనేవి వచ్చేస్తాయి గైస్. చూడండి, ఓకేనా? సేమ్ ఉంటుంది ప్రాసెస్, అయినా సరే నేను రెండు చూపిస్తున్నా మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, సో సేమ్ ఇదే విధంగా బిట్ కాయిన్, ఇథీరియం, సోలానా, ప్యాక్స్ గోల్డ్ అదే విధంగా అయితే ఉంటుంది అన్నట్టు. సేమ్ ఇదే విధంగా మనకు మార్కెట్స్ అనేవి చూడడానికి అయితే కనిపిస్తాయి. ఓకేనా? ఈ విధంగా అయితే మనము సెలెక్ట్ అనేది చేసుకోవాలి. నేనైతే మాక్సిమం బిట్ కాయిన్ లో లేదా ఇథీరియంలో లేదంటే సోలానాలో, ఎక్కువైతే సోలానాలో చేస్తా గైస్ నేనైతే. మీ ఇష్టం, మీరు దేంట్లోనే చేయండి, నో ప్రాబ్లం గైస్. ఓకే, ఓకే, దాని తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది పక్కన చూసుకోవచ్చు, మనం ఆప్షన్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు చూడండి, ఇక్కడ మనకు ఏంటంటే
మనకు ఇది ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అయిపోతది. సేమ్ ఇదే విధంగా మనము ఇగో ఇక్కడ మొబైల్‌లో ఇగో ఇక్కడ క్లిక్ చేసుకున్నా సరే, మనకు ఇక్కడ కూడా ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అయితే అయిపోతది గైస్. ఓకేనా? సో, మీరు ఒకవేళ మీకు ఆప్షన్స్‌లో గ్రిప్ ఉంటే మీరు ఆప్షన్స్ కూడా చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. బట్ నేనేం చెప్తా అంటే ఆప్షన్స్‌లో కొంచెము రిస్కీగా ఉంటది. ఎందుకంటే టైమ్ డికే ఉంటది కాబట్టి. బట్ దీంట్లో ఏందంటే మనం ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు సెల్లింగ్ అనేది చేయొచ్చు అన్నట్టు గైస్. ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు కాబట్టి మనకు ఏందంటే టైమ్ డికే మన ఫేవర్‌లో అయితే వర్క్ అనేది అయితదన్నట్టు. సరేనా? మీరు చేసుకోవాలనుకుంటే ఆప్షన్ సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. నో ఇష్యూ గైస్. ఓకే. నేను ప్రతి దాని పైన వీడియో చేస్తా. డోంట్ వర్రీ. ఇప్పుడు మళ్ళీ నేను సింపుల్ ఇక్కడ ఫ్యూచర్స్ పైన క్లిక్ చేసుకుంటా. అండ్ నేను మొబైల్‌లో కూడా ఫ్యూచర్స్ పైన క్లిక్ చేసుకున్నా చూడండి ఇక్కడ. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనము దేంట్లో అయినా సరే ఒకవేళ ట్రేడ్ చేయాలంటే ఎట్లా చేయాలంటే చూడండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ బిట్‌కాయిన్ పైన క్లిక్ చేసుకుంటున్నా. సో, మొబైల్‌లో కూడా చూసుకుంటే మొబైల్‌లో కూడా క్లిక్ చేసుకొని చూపిస్తా. ఈ విధంగా మనకు మొబైల్‌లో స్క్రీన్ చూడనీకి కనిపిస్తది. అదే ల్యాప్‌టాప్‌లో చూసుకుంటే ఇక్కడ పక్కన మనకు చార్ట్స్ ఆప్షన్ కూడా వచ్చేస్తది. అండ్ ఇక్కడ నుంచి మనం ట్రేడ్ తీసుకునే ఆప్షన్ అనేది వస్తది. అదే మనం మొబైల్‌లో చూసుకుంటే ఫస్ట్ మనకు ట్రేడ్ తీసుకునే ఆప్షన్ అనేది ఉంటది. సో, ఇక్కడ చార్ట్స్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ కింద ఉంటది మనకిక్కడ. చూడండి చార్ట్స్ అని ఒక ఆప్షన్ చూడండి కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకిక్కడ చార్ట్స్ అనేవి ఓపెన్ అయితే అయిపోతాయి గైస్ ఇక్కడ. సింపుల్ ఉంటది. ఓకేనా? ఈ విధంగా అయితే ఉంటది. అదే మనం ల్యాప్‌టాప్‌లో చూసుకుంటే ఇక్కడ పక్కన మనకు చార్ట్స్ ఆప్షన్ వచ్చేసింది. అండ్ ఇక్కడ చార్ట్స్ పెద్దగా చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకొని మనం చార్ట్స్‌ని పెద్దగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టైమ్ ఫ్రేమ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మీ కంఫర్టబుల్ బట్టి మీరు టైమ్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మొబైల్‌లో కూడా సేమ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ టైమ్ ఫ్రేమ్ ఆప్షన్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకుంటే మీకు సేమ్ ఇదే విధంగా టైమ్ ఫ్రేమ్ ఆప్షన్ అనేది వచ్చేస్తది. సేమ్ ఉంటది గైస్. ఓకేనా? అండ్ ఇక్కడ పక్కన మనకు క్యాండిల్ స్టిక్స్ ఆప్షన్ ఉంటది. సో, మీరు ఇక్కడికెళ్ళి మీ స్ట్రాటజీ బట్టి మీరు ఏ క్యాండిల్ స్టిక్స్ చూసుకోవాలనుకుంటే ఆ క్యాండిల్ స్టిక్స్ పెట్టుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడికెళ్ళి మనకి ఇండికేటర్స్ ఆప్షన్ అనేది ఉంటది. చూసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ఉంటది గైస్. ఓకే. ఓకే. ఈ విధంగా అయితే మనకు చార్ట్స్ ఆప్షన్ చూడనీకైతే కనిపిస్తది. ఇప్పుడు మీరు ట్రేడ్ తీసుకోవాలనుకుంటే సింపుల్‌గా మీరు ఈ విధంగా మినిమైజ్ చేసుకోండి. దెన్ ల్యాప్‌టాప్‌లో తీసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ బై లాంగ్ ఉంటది. ఇక్కడ సేల్ షార్ట్ అనేది ఉంటది. ఇక్కడ మీరు మొబైల్‌లో తీసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ట్రేడ్ అని ఒక ఆప్షన్ అనేది చూడనీకైతే కనిపిస్తది ఇక్కడ పక్కన. ఓకేనా? సింపుల్‌గా మనం దీనిపైన క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు. ఇక్కడికెళ్ళి మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు గైస్. ఓకే. చూసుకోవచ్చు ఇక్కడ. మనకు ఇక్కడ బై లాంగ్ ఆప్షన్ ఉంది. అండ్ సేల్ షార్ట్ అని 2 ఆప్షన్స్ అనేవి చూడనీకైతే కనిపిస్తున్నాయి గైస్ ఇక్కడ. ఓకే. దెన్ ఇదే విధంగా మనము ల్యాప్‌టాప్‌లో కూడా చూసుకుంటే బై లాంగ్ ఉంటది. సేల్ షార్ట్ ఉంటది. ఒకవేళ మీరు మార్కెట్ పైకి వెళ్తదని మీ అనాలిసిస్ బట్టి అర్థమైతే మీరు లాంగ్ సైడ్ ఎంట్రీ తీసుకుంటారు. ఒకవేళ మార్కెట్ ఫాలింగ్ అయితది అని అనుకుంటే సేల్ సైడ్ అనేది ఎంట్రీ అనేది తీసుకుంటారు. ఓకే. అదే విధంగా ఇక్కడ మనకు లెవరేజ్ ఆప్షన్ గూడా ఉంటది. సో, నేను ప్రతి ఒక్క పాయింట్ కవర్ చేస్తా. మళ్ళీ డోంట్ వర్రీ. నేనిప్పుడు జస్ట్ మీకు ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నా. లెవరేజ్ అంటే ఏంది? ఎట్లా యూజ్ చేయాలి? అది గూడా మీకు ఒక వీడియో అనేది చేసి చూపిస్తా. అండ్ ఇక్కడ మనకు మార్కెట్, లిమిట్ 2 ఉంటాయి అన్నట్టు మనం ఇష్టం వచ్చిన దానిపైన తీసుకోవచ్చు. సో, ఇక్కడ నా మొబైల్ స్క్రీన్ ఆఫ్ అయిపోయినుండే. అందుకోసం ఓకేనా? సో, అండ్ దాని తర్వాత ఇక్కడ మనకు లాట్స్ ఆప్షన్ ఉంటది. మీరు ఎన్ని లాట్స్ తీసుకోవాలనుకుంటే అన్ని లాట్స్ సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత సింపుల్‌గా గైస్ ఇక్కడ మీరు టీపీఎస్ఎల్ గూడా ఇక్కడికెళ్ళే పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటది. ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి ఏం మనకు డిఫరెన్స్ అనేది లేదు. ఇక్కడ కూడా మనకు టీపీఎస్ఎల్ ఆప్షన్ అనేది చూడనీకి కనిపిస్తది. ఓకే. దాని తర్వాత ఇక్కడ సింపుల్‌గా మీరు లాంగ్ పొజిషన్ పైన క్లిక్ చేసుకుంటే మీ ఎంట్రీ అనేది ఈ విధంగా అయితే అయిపోతదన్నట్టు గైస్. ఓకేనా? అండ్ ఇంకోటి చెప్తా చూడండి. ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు స్కాల్పర్ యాక్టివ్ ఉందా? దీనిపైన క్లిక్ చేసుకొని దీన్ని యాక్టివ్ చేసుకోండి. ఇక్కడ కూడా మొబైల్‌లో కూడా చూడనీకి కనిపిస్తది. ఇక్కడ కిందికొస్తే మీకు స్కాల్పర్ యాక్టివ్ 30 మినిట్స్ చూడనీకి కనిపిస్తుంది కదా! ఇది యాక్టివ్ చేసుకుంటే ఏందంటే మనకు 30 మినిట్స్ వరకు ఒకవేళ మనం ట్రేడ్‌లోకెళ్ళి ఎగ్జిట్ అయిపోతే మనకు బ్రోకరేజ్ అనేది 50% తగ్గిపోతది. అంటే క్లోజింగ్ ఫీ అనేది తగలదన్నట్టు. అర్థమైతుంది గదా! అండ్ నేనిచ్చిన డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌తోని చేసుకుంటే మీకు ప్లస్ ఇంకా 10% ఇంకా మీకు ఫీలో డిస్కౌంట్ దొరుకుతది. టోటల్ 60% డిస్కౌంట్ అనేది దొరుకుతది. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. చెక్ చేయండి. ఓకే. ఈ విధంగా అయితే మనము సింపుల్‌గా ట్రేడ్ అనేది తీసుకోవచ్చు గైస్. ఓకే. అండ్ అలా అని ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు పొజిషన్ ఆప్షన్ అనేది ఉంటది. ఇక్కడ మన ఓపెన్ ఆర్డర్స్ ఆప్షన్ ఉంటది. మనం ఎన్ని ఆర్డర్స్ పెట్టినాం ఏందనేది. అండ్ ఇక్కడ మనకు చూసుకుంటే ఆర్డర్ హిస్టరీ కూడా చూడనీకైతే కనిపిస్తదన్నట్టు గైస్. ఓకే. ఈ విధంగా అయితే మనకు స్క్రీన్ అనేది చూడనీకి కనిపిస్తది. ఓకే. సింపుల్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ హోమ్ పేజ్‌కైతే వచ్చేద్దాం. టోటల్‌గా హోమ్ పేజ్‌కైతే వచ్చేసిన ఇక్కడ నేను. హోమ్ పేజ్‌కొచ్చిన తర్వాత ఇగో పైన చూసుకోవచ్చు ఇక్కడికెళ్ళి మార్కెట్స్, దెన్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ ఇక్కడికెళ్ళే చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ ఆర్‌డబ్ల్యూఏ టోకెన్స్ కూడా ఉంటాయన్నట్టు గైస్. ఓకేనా? దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఈ టోకెన్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి అన్నట్టు గైస్. ఓకేనా? అలానే మనకి ఇక్కడ ఆల్గో హబ్ గూడా ఉంటది. మీరు ఆల్గో బిల్డ్ చేయాలనుకుంటే ఇక్కడికెళ్ళి మీరు చేసుకోవచ్చు.
ఓకే. ఇక్కడ మనం మొబైల్‌లో చూసుకోవాలనుకుంటే సింపుల్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నేనేం చేస్తా అంటే ఇక్కడ మార్కెట్స్ పైన క్లిక్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. మార్కెట్స్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ పైన చూడనీకి కనిపిస్తాయి మనకు. ప్రతి ఒక్క ఆప్షన్ ఇప్పుడు మనకు పీసీలో ఏవైతే కనిపిస్తున్నాయో ఇక్కడ పైన మనకు ఆప్షన్స్ అనేవి పైన చూడనీకైతే కనిపిస్తాయి మొబైల్‌లో. అర్థమైతుంది కదా గైస్. ఈ విధంగా అయితే ఉంటదన్నట్టు మనకు. ఓకే. దెన్ ఇక్కడికెళ్ళి మీరు సెర్చ్ చేసుకోవాలనుకుంటే మీరు పర్టిక్యులర్ కాయిన్‌ని కూడా సెర్చ్ చేయొచ్చు. ఓకే. అండ్ అలానే గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇగో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మన ప్రొఫైల్ ఐకాన్ అనేది ఉంటది. ఓకేనా. సో ఇక్కడికెళ్ళి మీరు మీ సెక్యూరిటీ గాని, రిఫర్ అండ్ ఎర్న్ కూడా చూసుకోవచ్చు మీరు. ఓకే. అలానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడికెళ్ళి నోటిఫికేషన్స్ కూడా చూసుకోవచ్చు అన్నట్టు గైస్. ఓకేనా. ఇవన్నీ బేసిక్స్ ఆప్షన్. నేను ప్రతి ఒక్కటి చూపిస్తున్నా మీకు మళ్ళీ కన్‌ఫ్యూజన్స్ ఉండొద్దని. ఓకేనా. అండ్ అలానే ఇక్కడ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనము ట్రేడింగ్ ఫీ దాని గురించి కాలిక్యులేట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి ఆప్షన్స్ అనేవి. మీకు కావాల్సిన ఆప్షన్ అనేది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ టాక్స్ ఇన్ఫో కూడా ఉంటది. మీరు టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే టాక్స్ ఇన్ఫో పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ టాక్స్ గురించి కూడా ఉంటది. మనకు 30% వీడియో టాక్స్ అప్లికేబుల్ అయితదా కాదా అనేది చూసుకోవచ్చు ఇక్కడికెళ్ళి. దీనిపైన క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు. ట్రేడింగ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ బిట్‌కాయిన్ అండ్ అదర్ క్రిప్టో డస్ నాట్ క్వాలిఫై యాస్ ట్రేడింగ్ వర్చువల్ డిజిటల్ అసెట్స్. ఓకేనా. సో దోస్ 30% వీడిఏ టాక్స్ ఇస్ నాట్ అప్లికేబుల్ ఆన్ ద ట్రేడ్స్ దట్ యూ మేక్ ఇన్ ద ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. అంటే మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడ్ చేస్తే మనకు 30% టాక్స్ అనేది తగలదు. ఎందుకంటే అది మనకు మన బిజినెస్ ఇన్‌కమ్‌లో చూడనీకే బిజినెస్ ఇన్‌కమ్ లాగా మనము చూపించుకోవచ్చన్నట్టు. టాక్స్ పే చేసేటప్పుడు ఐటీఆర్ ఫైల్ చేస్తాం గదా! అప్పుడు మనకు. సో, సో అందుకోసం మనకు 30% టాక్స్ అనేది ఇక్కడైతే అప్లికేబుల్ అనేది అవ్వదు గైస్. ఓకేనా. సో ఇంత మంచి మనకు ఫ్లెక్సిబుల్‌గా అయితే ఉందన్నట్టు. సరేనా. ఓకే. సింపుల్‌గా నేను మార్కెట్స్ పైన క్లిక్ చేసుకుంటా. సో ఇక్కడ మనకి ఇంకా చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మీరు ఒక్కొక్కటి చూడండి. అర్థమైపోతది మీకు ప్రతి ఒక్కటి. ఇక్కడ యూఎస్ టోకెన్స్ కూడా ఉంటాయి గైస్. మనం ఒకవేళ యూఎస్ స్టాక్స్‌లో చేయాలి అనుకుంటే దీనిపైన క్లిక్ చేసుకుంటే నేను చూడండి దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు యూఎస్ స్టాక్స్‌లో కూడా మనము ఇక్కడైతే ట్రేడ్స్ అనేవి చేసుకోవచ్చు. అదే విధంగా మీరు మొబైల్‌లో చేయాలి యూఎస్ స్టాక్స్‌లో అనుకుంటే ఇక్కడ మళ్ళీ మార్కెట్స్ పైన క్లిక్ చేయండి. కింద కనిపిస్తుంది కదా! మార్కెట్స్ ఆప్షన్. దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీరు సింపుల్‌గా స్లైడ్ చేస్తే ఇక్కడ మీకు ఉంటాయన్నట్టు. ఓకేనా. ఇగో ఇక్కడ చూడండి కనిపిస్తుంది చూడండి. యూఎస్ స్టాక్ టోకెన్ ఉందా? సో దీనిపైన క్లిక్ చేసుకొని మీరు మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు. సో మొబైల్‌కి, పీసీకి మనకు డెస్క్‌టాప్‌కి తేడా ఏం ఉండది. సేమ్ ఉంటది. బట్ ఏందంటే మనకు చార్ట్స్ ఎనలైసిస్ చేయడంలో పీసీ అనేది కొంచెం మంచిగా హెల్ప్ చేస్తది. ఎందుకంటే కొంచెం పెద్ద స్క్రీన్ ఉంటది కాబట్టి. అర్థమైతుంది గదా! సో మీరు మొబైల్‌తోని కూడా చేసుకోవచ్చు. నో ఇష్యూ గైస్. ఓకే. సో ఈ విధంగా అయితే మనము టోటల్‌గా డెల్టా ఎక్స్‌చేంజ్ ప్లాట్‌ఫార్మ్‌ని అయితే యూజ్ చేయొచ్చు గైస్. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చూడండి మీకు అర్థమైతది. అండ్ మనం ఇంకా ఎపిసోడ్స్ నేను అప్‌లోడ్ చేస్తుంటా. పర్టిక్యులర్‌లీ ట్రేడ్ ఎట్లా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎట్లా పెట్టాలి, టార్గెట్ ఎట్లా పెట్టాలి, ప్రతి ఒక్కటి కవర్ చేద్దాం. డోంట్ వర్రీ గైస్. ఓకేనా. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియోతోని చాలా అంటే చాలా ఒక నాలెడ్జ్ అనేది దొరికింది. డెల్టా ఎక్స్‌చేంజ్ ప్లాట్‌ఫార్మ్ ఎట్లా యూజ్ చేయాలో అర్థమైందని ఆశిస్తున్నా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇంకా ఎపిసోడ్స్ అనేవి అప్లోడ్ చేస్తుంటా. ప్రతి ఒక్క పాయింట్ అనేది కవర్ చేస్తా. డోంట్ వర్రీ. ఓకే. సో థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.